హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మొలకెత్తిన పెసలతో ఎట్లా ఒక ఫ్రై కర్రీ చేద్దామో చూద్దాం. సో ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకుంటాం. ఆవాలు వన్స్ చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. సో ఫస్ట్ ఈ పెసలు మనం ఆల్రెడీ ఓవర్ నైట్ సోక్ చేసి మొలక కట్టుకుంటాం కదా, ఆ మొలక కట్టుకున్న పెసల్ని ఒక కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిస్తే ఉప్పు వేసుకొని 2 విజిల్స్ రానిస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో మెత్తగా అయిపోయి నీళ్లు వడిల్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటాం. సో వన్స్ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో యాడ్ చేసుకుంటాము. టమాటో యాడ్ చేసుకొని లైట్గా కొంచెం పసుపు, ఈ స్టేజ్లో మనము కొంచెం పసుపు వేసేసి ఆ పసుపు టొమాటో ఆనియన్స్ మళ్ళీ స్మెల్ పోయి టమాటో అంతా మంచిగా మెత్తగా కుక్ అయ్యే వరకు మళ్ళీ ఫ్రై చేసుకుంటాం అన్నమాట. సో వీడియోలో చూస్తున్నట్టు కొంచెం మనం పసుపు వేసేసుకొని టమాటోస్ నావి కొంచెం గట్టిగా ఉన్నాయి. పండు టమాటోస్ అయితే త్వరగా మెత్తగా అయిపోతాయి, నాది గట్టిగా ఉన్నాయి కాబట్టి కొంచెం నేనైతే స్పూన్తో కొడుతున్నాను. సో టమాటోస్ అయితే బాగా మెత్తగా అయిపోయి వాటర్ అన్నీ పోయి దగ్గరకు వచ్చే స్టేజ్లో మనం ఫస్ట్ ఉడకపెట్టుకున్న మొలక కట్టుకున్న పెసలు ఉంటాయి కదా, అవి వేసుకొని అందులో కారం, ఇంకా ఇవి మళ్ళీ వేగనవసరం లేదు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి, కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఆ కారం ధనియాల పొడి పచ్చి వాసన పోయి కూర అంతా దగ్గర పడే వరకు వచ్చి ఆఫ్ చేసుకొని వేడివేడిగా చపాతీలోకి సర్వ్ చేసుకొని తింటే ప్రోటీనీషియస్ పెసల కూర అయితే రెడీ అయిపోతుంది. ఇది హెల్త్కి అయితే చాలా చాలా మంచిదన్నమాట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.